నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవ రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పనిచేస్తాను. ఇంప్లాంట్ గురించి కొంచెం అవగాహన లెక్చర్ ఇస్తాను, వినండి. అంగం ఎంత సైజు ఉన్నదనేది ఇమ్మెటీరియల్. సామాన్యంగా మన తాతగారికి ఎంత ఉందో మన తండ్రికి అంతే వస్తుంది, మన తండ్రికి ఎంత ఉందో మనకు అంత వస్తుంది. రేపొద్దున మనకు పుట్టబోయే పిల్లలు కూడా మన సైజే వస్తుంది. కనుక మనం పూర్ణ చూసి అయ్యో నాకు ఇంత పెద్దగా లేదు అని అనుకోవాల్సిన పని లేదు. ఈ అంగం సైజ్ కన్నా కూడా ముఖ్యమైనది గట్టిదనం. గట్టిదనం లేకపోతే అక్కడికి వెళ్ళి ఇలా వాలిపోతూ ఉంటుంది. వాలినప్పుడు అది లోపలికి వెళ్ళలేదు. సెల్ఫ్ టెస్టింగ్, మీరు డాక్టర్ దగ్గరికి పోకుండా కూడా మీలో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అంగాన్ని ఇలా పట్టుకొని 2 వేళ్ళు ఒకవైపు ఇంకో వేలు ఒకవైపు పెట్టి ఇలా నొక్కినారనుకోండి, అది మడత పడితే హీ కెనాట్ ఎంటర్. ఇటు కానీ ఎటైనా మడత పడితే అది హీ కెనాట్ ఎంటర్. సో దీనికి గట్టిదనం రావాలంటే ఎలా? భగవంతుడు దీంట్లో ఒక బోన్ పెట్టలేదు. ఈ ఫింగర్కు బోన్స్ ఉన్నాయి కనుక ఇది లోపలికి వెళ్ళగలదు. మరి దీనికి బోన్ లేదు. సైకిల్ టైర్కు మెత్తగానే ఉంటుంది, దానికి కేవలం గాలి కొట్టడం వల్ల గట్టిదనం వస్తుంది. దీంట్లోకి గాలి ఏమీ రాదు, బోన్ లేదు. మరి ఏం వస్తుంటుంది అంటే రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 20 cc రక్తం అవసరం అనుకోండి, 18 cc 19 cc, 1 cc తక్కువ ఉన్నా కూడా 1 ml తక్కువ ఉన్నా కూడా దానికి సరిపోయినంత గట్టిదనం రాకుండా పోతుంది. సో గట్టిదనం ఉంటేనే లోపలికి వెళ్తుంది. ఈ గట్టిదనం కేవలం ఒక అర నిమిషమో ఉంటే కూడా పార్ట్నర్కు తృప్తిగా ఉండదు. కనుక మినిమం 4 to 5 minutes అయినా ఈ గట్టిదనాన్ని మెయింటైన్ చేయాలి. సో ఒకటి గట్టిదనం రావాలి, రెండోది గట్టిదనాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఈ గట్టిదనాన్ని మెయింటైన్ చేయడానికి వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్ కొద్దిమంది టాలరేట్ చేయలేరు, లేదా కొద్దిమంది వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని టాలరేట్ చేయలేరు. వాళ్లకు ఈ పినల్ ఇంప్లాంట్ అనే రాడ్ను ఆపరేషన్ చేసి లోపలిగా పెడతాం. ఈ రాడు బలంగా ఉంటుంది కనుక ఇది 500 గ్రాముల బరువునైనా మోస్తుంది. ఈ రాడుకున్న శక్తి దీనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెవిలోకి దూది పెడదాం అనుకున్నాం అనుకోండి, ఆ దూది వెళ్ళదు. అప్పుడు మనం ఒక పుల్లకు దూది పెడతాం అంటే అర్థం ఏమిటి? పుల్లకున్న గట్టిదనం దూదికి వస్తుంది. అలాగే ఈ రాడుకున్న గట్టిదనం ఈ అంగానికి వస్తుంది. అప్పుడు ఇది లోపలికి వెళ్తుంది. అంగం కనుక లోపలికి వెళ్ళకపోతే పార్ట్నర్కు అసంతృప్తి, ఇతని కూడా అసంతృప్తి. తర్వాత దీంట్లో వచ్చే కోపాలు తాపాలు, ఒక్కొక్కసారి అమ్మాయిలు ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్, అబ్బాయిలు ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్, ఇలా దీనివల్ల వచ్చే క్రైము ఇవన్నీ కూడా మనం పినల్ ఇంప్లాంట్ చేసుకుంటే తగ్గించవచ్చు. పినల్ ఇంప్లాంట్ ఎవరికి చేసుకోవచ్చు? 20 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు చేసుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు ఈ పినల్ ఇంప్లాంట్ పెడితే నాకు యూరిన్ వస్తుందా అని. దీంట్లో యూరిన్ వచ్చే గొట్టం సెంటర్లో ఉంటుంది, దాన్ని మనం టచ్ కూడా చేయము. దాని పక్కన ఇటు పక్కన మనం ఈ ఇంప్లాంట్స్ పెడతాం. కొద్దిమందికి అనుమానం ఉండొచ్చు సెమన్ వస్తుందా అని. ఈ ఇంప్లాంట్ పెట్టకముందు సెమన్ ఎంత తయారైందో ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా సెమన్ అంతే తయారవుతుంది. కనుక సెమన్ వస్తుందా రాదా అనే భయం ఉండక్కర్లేదు. చాలామంది అనుకుంటారు సెమన్ రాకపోతే లేదా సెమన్ రాగానే వాళ్ళకు ఆర్గాజం వచ్చిందని. ఆర్గాజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇజాక్యులేషన్. ఇజాక్యులేషన్ అంటే ఫ్లూయిడ్ రావడం. ఫ్లూయిడ్ అమ్మాయిలకు రావచ్చు, అబ్బాయిలకు రావచ్చు. అబ్బాయిలకు ఫ్లూయిడ్ రాగానే ఇది మెత్తబడిపోతుంది. ఒకసారి మెత్తబడిందంటే మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళదు. కొంత టైం పీరియడ్ తీసుకున్న తర్వాత యువకులకైతే వస్తుంది. కొంచెం వయస్సు వచ్చిన వాళ్ళకైతే కొన్ని గంటలు కొన్ని రోజుల తర్వాత కానీ మళ్ళీ గట్టిపడదు. సో ఇంప్లాంట్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు, ఇమ్మీడియట్గా మళ్ళీ సంసారం చేయొచ్చు. అయితే చాలామందికి ఇంకో డౌట్ వస్తుంది, కోరికలకు దీనికి సంబంధం ఉందా అని. కోరికలు అనేది మెదట్లో ఉంటాయి, దీనికి ఉండదు. తృప్తి అనేది మెదట్లో ఉంటుంది, దీనికి ఉండదు. ఎవరైతే దీన్ని లోపలికి పెట్టలేకపోతారో వాళ్ళకు ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని మనం తీసేస్తాం. సో లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఇస్తాం. ఇది ట్యాబ్లెట్ వల్ల కావచ్చు, ట్యాబ్లెట్ పనిచేయని వాళ్లకు ఈ రాడ్ పెట్టడం వల్ల కూడా కావచ్చు. ఈ రాడ్స్ ఎన్ని పెడతారు అని కూడా ఇంకో క్వశ్చన్ అడగచ్చు. 99.99% పీపుల్కు 2 రాడ్స్ పెడతాం, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఎందుకు అంటే భగవంతుని తయారీలో 2 వేరువేరుగా తయారై 2 కలుస్తాయి. కొద్దిమందికి ఈ యూరిన్ గొట్టంలో ఇక్కడ రంధ్రం ఇక్కడ ఉండకుండా ఇక్కడ కిందికి ఉంటుంది, దాన్ని హైపోస్పేడియాసిస్ అంటారు.
కొద్దిమందికి ఈ యూరిన్ గొట్టం ఇక్కడ కింద ఉండొచ్చు. అంటే రైట్ సైడ్ది ఒకటి, లెఫ్ట్ సైడ్ది ఒకటి అతుక్కుంటుంది. జరాసంధుడి కథ మీరు వినుంటారు. జరాసంధుడికి చీలిస్తే 2 ముక్కలు అవుతాడు అని. సో మనం కూడా పొట్టలో ఉన్నప్పుడు 2 ముక్కలుగా వచ్చి 2 కలుసుకుంటాయి. ఆ కలుసుకున్నప్పుడు ఒక్కొక్కసారి జాయింట్లో లోపాలు రావచ్చు. కనుక ప్రతి ముక్కకు కావాల్సిన శక్తి కోసమని 2 కూడా పెడతాం. వెరీ రేర్గా ఎవరికైతే డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 4 వేళ్ళే తోటే పుట్టారనుకోండి, అట్లాగే లోపల కూడా 2 కార్పొరా క్యావర్నోజా లేకుండా ఒకటే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఒకటి పెడతాం. సో 99.99% పీపుల్కు 2 పెడతాం. ఇది జర్మన్ ఇంప్లాంటు. దీంట్లో ఒక మెటల్ రాడ్ ఉంటుంది. దీన్ని మనం ఇలా నొక్కితే పైకి లేస్తుంది. మీరు ఇంకొక మనకు చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, ఇది ఇలా ఉంటే మరి ఇబ్బట్టిగా ఉంటుంది కదా, లుంగి కట్టుకున్నప్పుడు టెంట్ వేసినట్టు ఉంటుంది, ప్యాంట్లోంచి కూడా అందరికీ కనబడుతూ ఉంటుంది, మాకు అవమానంగా ఉంటుంది అని. కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సైంటిస్టులు దీన్ని ఇలా తయారు చేస్తారు. దీన్ని మనం పైకి పెట్టుకోవచ్చు, శృంగారం చేసేటప్పుడు కానీ, యూరిన్ పాస్ చేసేటప్పుడు కానీ స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. ఇది జర్మన్ మేడ్. ఇట్లాంటివే వేరే స్విట్జర్లాండ్ మేడ్ ఇంప్లాంట్స్, అమెరికన్ మేడ్ ఇంప్లాంట్స్ అవి కూడా ఉన్నాయి. ఇండియన్ మేడ్ కూడా ఉన్నాయి, కానీ ఇండియన్ మేడ్ కొంచెం లావుగా ఉంటుంది. దానికి మెటల్ రాడ్ ఉండదు, బట్ అది కూడా హార్డ్గానే ఉంటుంది. ఇండియన్ రాడ్ చేయించుకున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.